ఇంకా ఎంతమంది మోసపోతారో ఏజెంట్ చేతుల్లో ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు చాలామంది చెప్తూనే ఉన్నారు ఏజెంట్ నమ్మకండి, నమ్మినా కొంచెం ఆలోచన చేసుకొని రండి అని. అలాగే అన్నమయ్య జిల్లాకి చెందిన ఒక మహిళ కువైట్కి వచ్చింది. సాదర్దుల్లా అనే ఏరియాలో ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ వీడియో బయట అనేది రిలీజ్ చేసింది. అలాగే ఇండియాలో ఉన్న కొన్ని ఛానల్స్ ఆమెను ట్రేస్ అవుట్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒకసారి అక్క వీడియో కూడా చూడండి. అక్క వీడియోలో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నన్ను కొడతాను, కాపాడు. ఇంటికి పంపించమంటే పంపించలే, కొడతా అంటారు. ఏం చేసేది, బుద్ధి లేక వచ్చినా నేను. ఈసారి తీసినాడు చచ్చిపోమంటున్నాడు, ఏం చేసేది. చూశారు కదా అక్క వీడియో, ఎంత బాధపడుతుందో, ఎంత బాధాకరమైన విషయమో. ఇలాగే ఉంటుంది ఏజెంట్ అని నమ్మి వస్తే. ఓకే, అలాగే మరొకసారి చెప్తున్నాము, ఎవరైనా సరే కువైట్కి కాదు ఏ గల్ఫ్ కంట్రీకైనా వచ్చేవాళ్ళు ఏజెంట్ను నమ్మకండి. ఏజెంట్ను నమ్మితే ఇలాగే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు బాగా మీ రిలేటివ్స్ అలాంటి వాళ్ళను నమ్మిరండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి పదే పదే చెప్తున్నాము. ఓకే.